తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే రాష్ట్ర అబ్రివేషన్ ను టీఎస్ అని పెట్టిండు కేసీఆర్ సారు. గట్లనే రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నాలు, రాజముద్రలు అన్ని సారే ఖరారు చేసిండు. ఇప్పుడు 10 ఏళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ పెట్టిన రాజముద్రలు, పేర్లు, కట్టిన బిల్డింగ్లు, ప్రాజెక్టులు అన్ని చక్కగా లేవని అన్నిటిని మార్చే పనులున్న సర్కారు. రేవంత్ సీఎం గానే ఫస్ట్ చేసిన పని రాష్ట్రం పేరును టీఎస్ అని కాకుండా టీజీగా మార్చిండు. అటెంక తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ సర్కార్ రాజముద్రను, గుర్తులను మార్చే పని ముంగటేసుకున్నాడు. కేసీఆర్ అన్ని రాచరిక పోకడలకు పోయి గుర్తులను పెట్టిండు. మేమైతే అట్లా కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తులుగున్న వాటినే చిహ్నాలుగా పెడతామని రేవంత్ సార్ అంటున్నాడు. అందుకే తెలంగాణ రాజముద్రను మారుస్తామని చెప్పుకొస్తున్నాడు. కేసీఆర్ తెచ్చిన రాజముద్రల చార్మినారు, కాకతీయుల కళాతోరణం ఉండుడేంది. అందుకే దాన్ని మార్చి వరి గొలుసులు, నడిమిట్ల అమరవీరుల స్తూపం ఉండేటట్టు కొత్త రాజముద్ర తయారు చేయించిండు సీఎం సారు. తెలంగాణ వచ్చేటందుకు అమరుల బలిదానాలే కారణం కాబట్టి స్తూపం పెట్టినామని అంటున్నాడు. అట్లనే మనది పాడి పంటల రాష్ట్రం కాబట్టి వరి గొలుసులు పెట్టామని చెప్తున్నాడు. అయితే కేసీఆర్ సార్ ఆనవాళ్ళు చెడిపేసేటందుకే సర్కారులు ఆరాట పడుతున్న గరమేతురు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పటికే రాష్ట్రం పేరును మార్చిర్రు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ఆనవాళ్ళైన రాష్ట్ర రాజముద్రను కూడా నచ్చిన తీర్ల మార్చుకుంటారని ఇలా రాష్ట్రం అంతటా నిరసనలు చేసిర్రు. కేటీఆర్ అయితే సక్కా చార్మినార్ కాడి పోయి సర్కార్ మీద అగ్గే మండిపడ్డాడు. ఈ సర్కారులకు తెలంగాణ గురించి ఈక తెలియదు, తోక తెలియదు. చార్మినార్ ఎందుకు తీసేస్తామని చెప్తున్నారో ఒకటి లాజిక్లు అడిగిండు. ఈ రోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో, సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని, 10 ఏళ్లలో జరిగిన పనిని కాదని, అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. ఇక ఇంకో దిక్కు బీఆర్ఎస్ వాళ్ళు కొందరైతే దీని మీద కేసులు వేస్తామని కూడా అంటున్నారు. మరి చూడాలి పంచాయతీ రేపు ఏం దాకా పోతుంది, జూన్ 2 తారీఖు నాడు ఏం జరుగుతుంది అనేది.